కానీ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఒక టర్మ్ ఎంపీగా చేశారు, ఒక టర్మ్ మీరు గెలవలేదు, కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా? కనీసం ఎంజాయ్ చేయడం అంటే ఇష్టపడ్డారా? దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరైనా ఫీల్ అయ్యేదంటే పక్కన అటు గన్మెన్స్ ఉంటారు. ఒకలాగానే ఎంపీ గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తప్పకుండా ఆ ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది, సినిమా యాక్టర్గా మనకు ఉంది. అవును కదా, అవును. అంతే మనకి వాళ్ళు కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం మూలంగా నేను ఎంపీ అవటం మూలంగా నాకు వచ్చి కొత్తగా వచ్చింది ఏమీ లేదు. నా గన్మెన్లు కూడా వద్దన్న, నిజానికి నా గన్మెన్లు పెడితే గన్మెన్లు పంపించాను. పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు పంపించినా పంపని మీరు ఆ గేట్ దగ్గర నుంచోటి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తుంది బ్యాడ్ డేమో అని వస్తే చెప్పారు. నాకెవరు శత్రువులు ఉండరండి, నాకు మిత్రులే తప్ప శత్రువులు ఉండరు, నాకేం గన్మెన్ అవసరం ఉండదండి, లేదు జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఉండాలి అంటే అప్పుడు ఫైనల్గా ఏం చేస్తానంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినా, విజయవాడ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ అని అలా చేశాను. మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు అడుగు అదే రియల్ ఎస్టేట్ అంటే ఇందాక మీరు అడిగిన సగంలో ఆగిపోయింది. అతని తర్వాత ఎందుకు సినిమా తీయలేదన్నారు కదా, సినిమా ఇక అయిన తర్వాత అనుకోకుండా రామారావు గారు ఒక రోజున పిలిచి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి అన్నారు రాజమండ్రికి. ఏమిటి సార్ మీరు అన్నీ త్యాగం చేసి వచ్చారు, మీలాగా నేను అన్నీ త్యాగం చేసి రాలేను, ఇక్కడ పిల్లలు సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అవ్వలేదు, నేను రాలేనంటే లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రండి అన్నాడు. నాకు 4 రోజులు టైమే ఉండదు సార్, 4 రోజుల తర్వాత చెప్తానని 4 రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే. లేదు సార్ ఏమనుకోవద్దు క్షమించండి సార్, నేను రాలేను, మీలాగా త్యాగం చేసి రాలేనండి అన్న. చాలా రైట్ బ్రదర్ ఓకే అన్నారు. తర్వాత 15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు. ఆ రోజున రమ్మంటే రాలేదు, నువ్వు సెటిల్ అవ్వలేదు, నువ్వు బిజినెస్లోనే సెటిల్ అయ్యారు, నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయ్యారు, రా అంట కూర్చున్నారు. నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు, వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటమి శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, అతను ఒప్పించి తీసుకురండి, మనకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు, సరైన క్యాండిడేట్, ఆయన అయితే గ్యారంటీ గెలుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను. నాకు వద్దండి నా మాట వినండి అంటే, అంటే కోటమి శివప్రసాద్ గారు అంటే నా మంచి ఫ్రెండు, చాలా ఇష్టం, చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా. ఆయన ఫైనల్లో ఒకసారి మాట అన్నాడు, మురళీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకోను కదా, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు, సినిమాల్లో సక్సెస్ అయ్యారు, పిల్లలు కూడా సెటిల్ అయ్యారు, రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది, ఒక ఎంపీగా ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూర్చోవడం చేయటం ఈ స్టేచర్ కూడా పెరుగుద్ది అది చెప్పి కన్విన్స్ చేశాడు. ఆ కన్విన్స్కి కూడా ఒక 5 గంటలు బట్టి ఆఫ్టర్ 5 hours ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని. ఎలక్షన్ 15 రోజులు ఉండగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవ్రీ ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు. కానీ బూత్ కమిటీలు ఏంటి, బూత్లు ఎట్లా, ఓట్లు వేసేవాళ్ళు ఎట్లా, ఏది ఇవన్నీ తెలియదు. ఏదో కింద మీద పడ్డాం. 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి మాకు పార్లమెంట్లో. 7లో 6 గెలిచా, ఒకటే ఓడిపోయింది. ఆ ఒకటి ఇక్కడ ఈ 7 వచ్చి 6 వచ్చిన మెజారిటీ అంతా కూడా కొట్టుకుపోయింది అందులో. అది కూడా చిన్న మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి 2 కలెక్టర్లకి మీరేం చేస్తారో తెలియదు, నాకు అక్కడ ఉండవల్లి కావాలి. నా మీద కోపం కాదు, ఆయన మీద ప్రేమ. ఆయనకి నాకు అప్పుడు ఉండాలి, నాకు ఎంపీగా గోల్మలై. అంటే నాకు వెస్ట్ గోదావరి 3 కాన్స్టిట్యున్సీలు, ఈస్ట్ గోదావరిలో 4 కాన్స్టిట్యున్సీస్. వెస్ట్ గోదావరి 3నేమో ఏలూరులో కౌంటింగ్ జరుగుద్ది, ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడలో జరుగుద్ది. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు. ఆ పరిస్థితిలో ఫైనల్లోకి వచ్చాడు. గెలిచాడు వల్ల 1700 ఓట్లతో ఓడిపోయారు అని చెప్పొచ్చు. సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం అంటే పౌరుషం. జీవితంలో ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకొని ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం. ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఉండి, ఈ 5 ఏళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావలసిన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన, స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే చేయించిన, ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను 5 ఏళ్ళు కూడా. మొత్తంగా 7 కాన్స్టిట్యున్సీస్ తిరిగేవాడిని. అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో
అదే కాన్స్టిట్యూన్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచింది. హైయెస్ట్ మెజార్టీ ఇన్ తెలుగుదేశం నాది. చాలా అసలు అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవ్వకపోతే తప్ప ఇప్పుడు చేయలేము. అవును అవును అవును. సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా నిలబడలేము. అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీయడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము. వద్దు అని నేను అనుకున్నాను. అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసి ఇప్పుడు తీయాలని కోరుకుంది. ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు. మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగానో పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమా దానికి ఇంకా దానికి ఇది అవ్వలేక మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు. అలాంటి సినిమా తీయండి సార్. ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయిందో. అంటే దాంట్లో ఏమైందంటే సోషో మైథలాజికల్ సినిమా లాగా చేశారు. అది కరెక్ట్. అది ఏదో ఒక దేవుడు అట్లా దీనికి బాగా ఉంది సార్. కార్తికేయ అంతకు ముందు అంటే ఇవి అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తుంది నాకు. మంచి లైన్ తీసుకున్నాడు అతను. చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది, ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా. సో దానివల్ల అందరూ ఇష్టపడి పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది. అవును సార్. వీళ్ళందరూ తెలుగు యాక్టర్లు ఈ తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేస్తే అది పెద్ద హిట్ అయిపోయింది. అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా. ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కథలు వింటున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు. మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు పని చేయొచ్చు అన్న లెవెల్లో కథలు. మాట కామాట లవ్ స్టోరీలు బోరు సార్. ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి. ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి. అందరూ మందులు తాగుతున్నారు, అందరూ సిగరెట్లు తాగుతున్నారు. అది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే దాంట్లోకి వెళ్ళలేదు నేను నిజంగా. చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా. తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా. ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు. మీరైతే సంప్రదాయవాది సార్ అయితే పూర్తిగా. ఎందుకంటే కుటుంబం, భార్య, పిల్లలు, అది ఫ్యామిలీ ఓరియంటెడ్. ఆ సినిమా లాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి. అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ. అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే అవును సార్.